షర్మిష్ఠా పలోని ఇప్పుడు భారతదేశంలో ఒక సంచలనం. Sharmishta Panoli, an Instagram influencer and law student from Pune, has now been arrested by Kolkata police from Gurugram. गिरफ्तार की गई छात्रा का नाम शर्मिष्ठा पनौली है, जिन्होंने ऑपरेशन सिंदूर की सफलता के बाद पाकिस्तान के खिलाफ एक वीडियो बनाया था, जिसमें धर्म विशेष को लेकर भी उन्होंने टिप्पणी की थी। ఈమె పొలిటికల్ లీడర్ కాదు, పెద్ద పెద్ద కాంట్రవర్సీలు క్రియేట్ చేసే సెలబ్రిటీ సెక్యులరిస్ట్ కూడా కాదు, కోట్ల రూపాయలకు వారసురాలు కాదు. అయినా బెంగాల్ రాష్ట్రం మొత్తం ఈ షర్మిష్ఠ కోసం వెతికింది, పోరాడింది. 1500 కిలోమీటర్స్ దూరం వెళ్ళి మరీ పట్టుకుంది బెంగాల్ గవర్నమెంట్. అలా అని నక్సలైటు ఉగ్రవాది కూడా కాదు. అరెస్ట్ అయిన తర్వాత ఇండియా నుంచే కాదు, విదేశాల నుంచి కూడా ఇండియన్ గవర్నమెంట్కు షర్మిష్ఠను విడుదల చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. అసలు ఈమె ఎవరు? షర్మిష్ఠ ఏం చేసింది? బలూచిస్తాన్ ఆర్మీ ఎందుకు షర్మిష్ఠకు మద్దతు తెలుపుతుంది? రండి తెలుసుకుందాం. షర్మిష్ఠా పలోని 22 సంవత్సరాల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అలాగే ఈమె పూణేలో లా చదువుతున్న స్టూడెంట్. కొన్ని రోజుల క్రితం ఆమె తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆపరేషన్ సింధూర్పై ఒక పోస్ట్ పెట్టింది. ఆపరేషన్ సింధూర్ జరిగినా కూడా బాలీవుడ్లో ఒక్క ఖాన్ కూడా మాట్లాడలేదు అని దాని సారాంశం. मुझे तो बहुत हंसी आती है खानों के बारे में सोच के, बॉलीवुड के 3 खान। ఆ పోస్టుకు వచ్చిన ఒక కామెంట్కి రిప్లైగా ఆమె మరో వీడియో పెట్టింది. అందులో కొన్ని పరుషమైన పదజాలంతో మాట్లాడింది. దానికి సోషల్ మీడియాలో నిరసనలు రావడంతో ఆమె ఆ వీడియోస్ను డిలీట్ చేసి క్షమాపణలు చెప్పింది. అంతటితో అయిపోయింది అని అనుకుంది. तुम जितनी सीधी कर लो उतनी ही टेढ़ी रहती है भाई, ये मान लो। और पाकिस्तान वाले तो इतने నిజానికి షర్మిష్ఠ పోస్ట్ పెట్టినప్పుడు రాని వివాదాలు ఆమె సారీ చెప్పి వాటిని డిలీట్ చేశాక వచ్చింది. ఆమె మాట్లాడిన వీడియోపై ముస్లిం వర్గం అభ్యంతరం చెప్పింది. ఆమె మాటల్లో మత విద్వేషం ఉందని, ప్రజలను రెచ్చగొట్టేలా, హింసకు తావిచ్చేలా ఉందని, దీనితో పాటు ప్రవక్త మహమ్మద్ను కించపరిచేలా ఉందని ముస్లిమ్స్లోని కొందరు బెంగాల్లో కేసులు వేశారు. అలాగే ఆమెకు బెదిరింపులు, ఇంటిపైకి గొడవలు రావడంతో ఆమె పూణే నుంచి గురుగ్రామ్కు మారింది. ఆమె సారీ చెప్పి పోస్ట్ డిలీట్ చేసిన తర్వాత జరిగిన ఈ వివాదంలో ముఖ్యంగా ముస్లిమ్స్ వర్గంలోని కొందరు పెట్టిన ఒత్తిడి, కేసులు షర్మిష్ఠ అరెస్టుకు కారణం. ఎందుకంటే ఈ ముస్లిం వర్గాలు బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ప్రభుత్వం షర్మిష్ఠను అరెస్ట్ చేయకపోతే ఆమె ఎక్కడున్నా మేమే నిర్ణయం తీసుకొని ఏం చేయాలో అదే చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. शर्मिष्ठा नाम की लड़की यही पीछे अरबना अपार्टमेंट में रहती है। उसने नबी सल्लल्लाहु अलैहि वसल्लम के शान में गुस्ताखी की, ना सेवा कलमात कहे, जो काबिले बर्दाश्त नहीं है उसको हम लोग या मार दे या खुद मर जाएंगे. కలకత్తా పోలీసులు గురుగ్రామ్లో ఉన్న షర్మిష్ఠను అరెస్ట్ చేసి కలకత్తాకు తీసుకొచ్చారు. అక్కడ కోర్టులో హాజరుపరిచారు. ఆమె మత విద్వేష వ్యాఖ్యలు చేసిందని కోర్టు భావించి ఆమె బయట ఉంటే గొడవలు జరిగే అవకాశం ఉందని ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఇదంతా మే ఎండింగ్లోనే జరిగింది. నిజానికి అంతకు ముందే ఆమె పోస్టులను డిలీట్ చేసి క్షమాపణలు చెప్పింది. అయినా వివాదం ఆగలేదు. కొందరు పనిగట్టుకొని ఆమె పోస్టులను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. ఇక ఈ వివాదంలోకి రాజకీయ పార్టీల సడన్ ఎంట్రీతో ఒక్కసారిగా ఈ వివాదం దేశమంతా హాట్ టాపిక్ అయింది. एक्शन जो सनातनी है उनका ऊपर होता है, और यहाँ सनातनी का गाली देना लाइसेंस है. देखिए, उनका टिप्पणी का साथ मैं कोई मंतव्य नहीं करूंगा, लेकिन ये लोग जो कर रहा है एपीजमेंट पॉलिटिक्स कर रहा है. అలాగే నరేంద్ర మోడీకి, సెంట్రల్ హోమ్ మినిస్టర్కు షర్మిష్ఠను రిలీజ్ చేయాలని ట్యాగ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి బలూచిస్తాన్ ఆర్మీ కూడా షర్మిష్ఠకు మద్దతు తెలుపుతూ పోస్ట్ చేసింది. ఈ మొత్తం వివాదంలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. అందులో మొదటిది, షర్మిష్ఠ తాను చేసిన పోస్టులను డిలీట్ చేసి అన్కండిషనల్గా సారీ చెప్పినా కూడా ఎందుకు అరెస్ట్ చేశారు? అది కూడా రాష్ట్రం దాటి అరెస్ట్ చేసి బెయిల్ కూడా ఇవ్వకుండా మత విద్వేష వ్యాఖ్యలు అనే కారణంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే బెంగాల్లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ స్వయంగా హిందూ మతంను చెత్త మతంగా వర్ణించారు. जानबूझ के एक गंदा धर्म जो इसने बनाया, जो एक जुमला पार्टी ने बनाया, वो धर्म को हम नहीं मानता है. ఇంకా ఆ పార్టీలో నాయకులు చాలాసార్లు హిందూ దేవతలపై, ఆచారాలపై పబ్లిక్గా విద్వేష వ్యాఖ్యలు చేశారు. చేయటమే కాదు, వాటిని సమర్థించుకున్నారు. మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఎంపీ సయోని ఘోష్ చేసిన ఒక పోస్టు అప్పట్లో పెద్ద వివాదమే అయ్యింది. మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు షర్మిష్ఠ చేసిన మాటలకు సారీ చెప్పి డిలీట్ చేసినా కూడా మత విద్వేషాలు వస్తే
మరి సొంత పార్టీ ఎంపీ చేసిన ఈ పోస్టు హిందూ మతాన్ని కించపరచలేదా? ఇది మత విద్వేషం కాదా? కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. ఇలా హిందూ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారు బోలెడు మంది. అలాగే బెంగాల్లో ముస్లిమ్స్ శ్రీరామనవమి రోజు హత్యాకాండను ఈ రోజు కూడా ఎవరూ మర్చిపోలేదు. ఆ హత్యాకాండకు పాల్పడిన వారికి ఇప్పటి వరకు కూడా శిక్ష పడలేదు. ఇవన్నీ మత విద్వేషం కావా? ఇక వజహత్ ఖాన్ ఖాద్రీ రషీదీ అనే ఇతను రషీదీ ఫౌండేషన్ను ముస్లిమ్స్ యొక్క ప్రగతి కోసం అని చెప్పుకుంటూ హిందూ మతాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతూ ఉంటాడు. అతని ప్రొఫైల్ నిండా హిందూ విద్వేషమే ఉంటుంది. హిందువులు అత్యంత పవిత్రంగా కొలిచే కామాఖ్య దేవిని కించపరిచాడు ఇతను. ఇప్పుడు ఈ షర్మిష్ఠా వివాదంలో కూడా ఇతనే బెంగాల్లో కేసు ఫైల్ చేశాడు. షర్మిష్ఠా ఇంటి వద్దకు ఇతని గ్యాంగు దాడులకు పాల్పడితే షర్మిష్ఠా మరియు వారి ఫ్యామిలీ పూణే నుంచి గురుగ్రామ్కు వెళ్ళిపోయారు. ఇతను మాత్రం మత విద్వేషం లేని మంచి మనిషిగా చలామణి అవుతున్నాడు. ఇక ఇక్కడ ఆసక్తి రేపుతున్న మరో ప్రశ్న, ఎక్కడో గురుగ్రామ్లో ఉన్న షర్మిష్ఠను కోల్కతా పోలీసులు హఠాత్తుగా అంత దూరం వెళ్ళి అరెస్టు చేయడం ఎందుకు? పోలీసుల ప్రకారం షర్మిష్ఠకు నోటీసులు ఇచ్చినా ఎటువంటి సమాచారం లేకపోవటం వల్ల అరెస్టు చేయాల్సి వచ్చింది అని చెప్పారు. నిజానికి కొన్ని ముస్లిం గ్రూప్స్ షర్మిష్ఠ ఇంటిపై దాడి చేయటం, బెదిరించటంతో ఆమె గురుగ్రామ్ వెళ్లారు. ఇక మరో ప్రశ్న, కొన్నాళ్ల క్రితం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. హిందూ మతాన్ని మలేరియా, డెంగ్యూతో పోల్చుతూ నాశనం చేయాలని పబ్లిక్గా మాట్లాడారు. சனாதன எதிர்ப்பு மாநாடு என்று போடாமல் சனாதன ஒழிப்பு மாநாடு என்று நீங்கள் இதை போட்டிருக்கிறீர்கள், இதை அழைத்திருக்கிறீர்கள், இந்த நிகழ்ச்சிக்கு பெயரிட்டீர்கள். அதற்கு என்னுடைய வாழ்த்துக்கள். சிலவற்றை நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த సనాతనం. ఆయనపై ఇప్పటి వరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే మమతా బెనర్జీతో సహా ఆ పార్టీ నాయకులకు, ఆ రాష్ట్ర మతతత్వ గ్రూపులకు ఉరి తీయాలి. ఇక ఇప్పుడు జరుగుతున్న షర్మిష్ఠ వివాదంలో ఆమెకు మద్దతు తెలుపుతూ బలూచిస్తాన్ ఆర్మీ కూడా ట్వీట్ చేసింది. అలాగే డచ్ ఎంపీ కూడా షర్మిష్ఠకు మద్దతు తెలుపుతూ ఆమెను రిలీజ్ చేయాలని ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్, కంగనా కూడా షర్మిష్ఠ వివాదంలో టీఎంసీ గవర్నమెంట్ను విమర్శించి షర్మిష్ఠకు మద్దతు తెలిపారు. जब किसी ने माफी मांग ली है और वो पोस्ट डिलीट कर दिया है क्योंकि सिर्फ और सिर्फ जो कि अभद्र भाषा का प्रयोग किया गया था उसको लेकर, लेकिन किसी को जेल में डाल देना, उसको जेल में रखना, उसको सताना, उसका पूरा करियर, उसका पूरा कैरेक्टर खराब कर देना, ये जो है बहुत ही गलत है. किसी भी बेटी के साथ ऐसा नहीं होना चाहिए. సోషల్ మీడియాలో ఇప్పుడు షర్మిష్ఠను రిలీజ్ చేయాలనే డిమాండ్ పెరిగిపోయింది. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని కొందరు, హేట్ స్పీచ్ అని మరికొందరు అంటున్నారు. ప్రపంచంలోని దేశాల్లో మతపరమైన అంశాలను, ఆచారాలను, మత విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడటం నేరం. మరికొన్ని దేశాల్లో ఇలాంటివి నేరం కాదు. ఇండియా లాంటి ఒక విచిత్ర దేశంలో ఇలాంటి సున్నిత అంశాలపై చట్టాలు ఉన్నా కూడా అవి సెక్యులర్ మరియు విక్టిమ్ కార్డుతో కేవలం ఒక మతానికే కొమ్ము కాస్తున్నాయి. చట్టం అందరికీ అయినప్పుడు చట్టం ముందు అందరూ సమానులే. ఇటువంటి సున్నిత అంశాల్లో భారతీయ చట్టాలు మరింత కఠినంగా ఉండాలి. లేదా మత విశ్వాసాలను అవమానపరచటం, ప్రశ్నించడం వంటి వాటిని చట్టబద్ధం చేయాలి. ఒకటైతే స్పష్టంగా తెలుస్తోంది, హిందువులు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఐక్యంగా ఉంటారు. ఇక్కడ నేను షర్మిష్ఠ మాటలను సమర్థించడం లేదు, కానీ ఆమె మాటల్లో మరీ వీరిలాంటి క్రూరత్వం అయితే లేదు. అయినా ఇలాంటి క్రూరులకు పడని శిక్ష షర్మిష్ఠకు జరగడం కరెక్ట్ కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్.